सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 28వ తారీఖు లగాయతు అక్టోబర్ 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ప్రధానంగా మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, సింహరాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారము, కన్యా రాశి యందు రవి బుధుల యొక్క సంచారము. అక్టోబర్ 2వ తారీఖున బుధుడు తులలోకి ప్రవేశం చేస్తారు. అలాగే తులారాశి యందే కుజుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. కుంభమందు రాహువు, మీనమందు వక్రించినటువంటి శనేశ్వరుడు. ఈ గ్రహస్థితిలో భాగంగా చంద్రుడు ఈ వారంలో వృశ్చిక రాశి నుండి కుంభరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. 6వ స్థానమందు ఉన్నటువంటి రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. ఈ వారం మధ్య నుండి బుధుని యొక్క బలం కొంత తగ్గుతుంది. అలాగే పంచమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం కూడా ఈ రాశి వారికి ఉన్నది. ప్రత్యేకించి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రావడం వల్ల 60% గోచారంలో బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా మేషరాశిని మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది, మేషరాశి వారికి కొంత ఊహించినటువంటి కొంత పుషింగ్ దొరుకుతుంది, అంటే కొంత సపోర్ట్. ఉదాహరణకి ఇప్పటివరకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఒంటరిగా కష్టపడుతూ ఉన్నటువంటి మేషరాశి వారికి కొంత సపోర్ట్ దొరుకుతుంది. పనిలో సహాయం చేసేటువంటి వారు, లేదా ఏదైనా ఒక అబ్స్టకిల్ వచ్చినప్పుడు, అంటే ఏదైనా ఒక అడ్డంకి వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం దాటాలి, లేదా దీన్ని ఎలా నిరోధించాలి అనేటువంటి విషయం పైన కొంత అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు సహాయం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. అంటే కొంత సపోర్ట్ దొరుకుతుంది. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు అవి తగ్గుముఖం పట్టడము, అలాగే ప్రత్యేకించి మీకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉండడము, ఆర్థిక పరిస్థితులు క్రమేపీ కొంత అనుకూలిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో చూడవచ్చును. అలాగే కొంత శత్రువుల పైన ఫోకస్ పెడతారు. పలానా వాడు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, వారిని మనం ఎలా నిరోధించాలి అనేటువంటి వాటిపైన కూడా మీ ఆలోచన అది ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి వల్ల ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏమీ లేవు. ఏదైనా ఇబ్బంది కానీ, లేదా ఏదైనా అనుకోనటువంటి నష్టం కానీ అటువంటివి ఏవి కూడా సంభవించవు. ఒక్కటే కొంత ఆచితూచి మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా మనం పరాకుగా మాట్లాడినప్పుడు, ఏదైనా ఒక పదమో లేకపోతే ఒకటో బయటికి దొర్లినప్పుడు దాన్ని పట్టుకుని మనుషులు మాట్లాడేటువంటి విషయాలు కొంత బాధిస్తూ ఉంటాయి. అరే నేను ఏదో అనుకోకుండా అన్నా నా మాట అని మీరు ఎంత చెప్పినా కూడా మీరు కావాలని అన్నారు అనేటువంటి దాని మీద ఇతరులు కొంత దెబ్బలాడుతూ ఉంటారు. అది వారు సొంత వ్యక్తులు అయి ఉండొచ్చు, జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులు అయి ఉండొచ్చు. నేను అనుకోకుండా అన్నానని చెప్పినా కూడా వారు వినరు. కాబట్టి మాట్లాడేటువంటి విషయాల్లో మాత్రం ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కినటువంటి విషయాలన్నీ కూడా, ఉద్యోగ వ్యాపార రంగాలన్నీ కూడా అభివృద్ధి పదంలోనే ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికే ఎక్కువగా పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన, ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాలన్నీ ఎలాగో యోగిస్తూ ఉన్నాయి. గురుడు కానీ, శనేశ్వరుడు కానీ, రాహువు కానీ, వారితో పాటుగా పంచమంలో ఉండేటువంటి బుధుడు, చతుర్థమందు శుక్రుడు, షష్ఠ స్థానమందు కుజుడు, దశమ కేంద్రమందు చంద్రుడు, అంటే ఆల్మోస్ట్ 85% మెజారిటీ ప్లానెట్స్ అన్నీ కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ అనుకూలతల మధ్యలో జరిగేటువంటి దశ కూడా యోగిస్తే ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ దశ యోగించలేదనుకోండి జాతకంలో, ఈ గోచార ఫలితాలు కూడా అంతగా మనకి అన్వయం అవ్వవు.
కాబట్టి ఈ చిన్న వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకోవాలి. గోచార పరంగా గురుడు, శనేశ్వరుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉండి మిగతా గ్రహాలు ఏం ప్రతికూలంగా లేవు. అంటే ఇప్పుడు అర్ధాష్టమ స్థితిలోనో అష్టమ స్థితిలోనో గ్రహాలు లేవు. కాబట్టి ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి రవి ఏమన్నా కొంచెం మనకి ప్రతికూలతలను ఇవ్వాలి అంటే ఆయన ఎలా ఇస్తారు? సుహృత్కేశం ధనక్షయం అన్నాడు. అంటే సొంత బంధువుల వల్ల లేదా సొంత బంధువులను నమ్మి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే వచ్చేటువంటి రాబడితో పోల్చుకుంటే ఈ పోయేటువంటి ఖర్చు పెద్ద ఖర్చు కాదు. కానీ ఇప్పుడు సొంతవాడు మనల్ని మోసం చేశాడు కదా, వాడిని నమ్మి మనం డబ్బు పెట్టాం కదా అనేటువంటి భావన మాత్రం మనసులో ఉండిపోతుంది. ఆ ఒక్క విషయమై వృషభ రాశి వారికి ఏమైనా ఇబ్బంది మినహాయించి వృత్తి ఉద్యోగాల పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేదా ఐశ్వర్య పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి పూర్తిగా సహకరిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఏదైనా ఉన్నతమైనటువంటి పదవి సంప్రాప్తం అవ్వడానికి, అనగా ఏదైనా సమాజంలో ఒక ఉన్నతమైన పదవి అయి ఉండొచ్చు, ఉద్యోగంలో ఏదైనా కీలకమైనటువంటి పదవి అయి ఉండొచ్చు, ఇలా ఒక క్రియాశీలకమైనటువంటి పనులు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. కాబట్టి అన్ని విధాలుగా కూడా బాగున్నది. అటు కుటుంబ పరిస్థితులు, ఇటు ఆరోగ్య పరిస్థితులు అన్ని శ్రమకు తగినటువంటి ప్రతిఫలం పొందుతూ ఉండడం దగ్గర నుండి అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగానే ఉన్నది. కాబట్టి వృషభ రాశి వారికి గ్రహస్థితి బాగున్నది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సంప్రాప్తం చేసుకోవడానికే ఈ రాశి వారు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహగతుల్ని పరిశీలనం చేస్తే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, చంద్రుడు ఈ 2 గ్రహాలు మాత్రమే కొంత అనుకూలమైనటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును. జన్మరాశిలో ఉన్నటువంటి గురుని యొక్క సంచారము, అర్ధాష్టమ రవి యొక్క స్థితి, అలాగే పంచమ కుజుడు, అలాగే నవమ స్థానస్థిత రాహువు, దశమ శని అంటే ఇవేవి కూడా ప్రతికూలించేటువంటి గ్రహగతులు కాదు, ఒక్క అర్ధాష్టమ రవి ఒక్కరు మినహాయించి. అలా అని అంత అనుకూలించేటువంటి గ్రహస్థితిలో కాదు. కాబట్టి యోగించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి బుధుడు మాత్రమే ఈ వారంలో చతుర్థ పంచమ స్థానాల యందు యోగిస్తారు. రాశ్యాధిపతి చతుర్థ పంచమ స్థానాల్లో యోగించడం వల్ల విద్య, ఉద్యోగము, ఉన్నతమైనటువంటి ఆలోచనలు లేదా సంతానానికి సంబంధించినటువంటి పురోగతి, కొత్త ఆలోచనలు లేదా నైతికమైనటువంటి విలువల్ని పెంపొందించుకోవడము, కొత్తగా ఏదైనా ఆలోచన చేస్తూ ఉండడము, కొత్త విషయాలు నేర్చుకోవడము అనేటువంటి వాటి మీద మాత్రమే ఆయన ఎక్కువ ప్రభావాన్ని చూపెడతారు. ఎందుకంటే గణిత, కావ్య, శిల్ప, జ్యోతిష విద్యామాతల బుద్ధి ప్రజ్ఞాకారకో బుధ అన్నది శాస్త్రం. బుధుడు ఎంతసేపు కొంత పరిణితి చెంది ఉండేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని కల్పిస్తాడు. పలానాది నేర్చుకోవాలి, పలానాది తెలుసుకోవాలి, పలానాది చదవాలి అనేటువంటి వాటిపైన మాత్రమే. మరి ఈ చదువు, విజ్ఞానం అనేటువంటిది డబ్బు కింద మార్చేటువంటి పని మిగతా గ్రహాలు చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, మిథున రాశి వారికి జ్ఞానం ఉంది, అన్నీ తెలుసును, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలి అనేటువంటి దాని మీద క్లారిటీ ఉండదు. బాగా చదువుకున్న వారే కానీ ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు దీన్ని డబ్బు కింద మార్చుకోవడం తెలియక ఆ ఇంటర్వ్యూలన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇది ఇక్కడ గ్రహస్థితి ఫాల్ట్ కాదు, మిగతా గ్రహాల తాలూకు అనుకూలతలు లేకపోవడము. కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక సొల్యూషన్, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలో తెలుసు, కానీ వెళ్ళేటువంటి విధానంలో మీరు అవలంబించేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవి మిగతా వాళ్ళకి అంత అర్థం కాదు. అందువల్ల ఎవడో సహాయం చేయడు. మీరేమనుకుంటారు, మనకు ఎవడో సహాయం చేయట్లేదు, మనం ఒంటరిగా ఉన్నాం, మనం కష్టపడిపోతున్నాం, చేయలేము అనేటువంటి ఆలోచనలు వచ్చి అక్కడితోటి మనం వదిలేస్తాం. కాబట్టి మిథున రాశి వారికి అంటే ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ విషయాలు. ఈ గ్రహస్థితి ఈ విధంగానే ఉన్నది, అర్థం కానట్టే ఉంటుంది, స్లోగా అర్థమవుతూ ఉంటుంది. మిథున రాశి వారు సొంతంగా ముందుకెళ్తూ ఉండండి, ఎవరి మీద ఆధారపడవద్దు. మీకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొంత అనుకూలిస్తూనే ఉంటుంది, కాకపోతే సపోర్ట్ దొరకదు. అందువల్ల స్వయంకృతంగానే ముందుకెళ్ళాలి. ఎవడు చెప్పింది నమ్మక్కర్లేదు, ఎవరిని ఫాలో అక్కర్లేదు, ఎవరిని అర్థించక్కర్లేదు. కాబట్టి ఈ విధంగానే ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, ఎవరి యొక్క సహాయ సహకారాలు ఉండవు, కానీ మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి దాన్ని అచీవ్ చేయగలుగుతారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఎక్కువగా ఈశ్వరారాధన, గురుస్వరూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వారంలో సగం రోజులు యోగిస్తారు. అలాగే 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 2వ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క అనుకూలత ఉంటుంది. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అంటే 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయో పరిస్థితులన్నీ కొంత సజావుగా ముందుకు సాగుతూ ఉన్నట్టే కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వ్యయస్థానమందు గురుడు, మన వారం కూడా అదే చెప్పుకున్న, ఒక ట్రయాంగిల్ లాగా ఇబ్బంది పెడుతున్నారు. చతుర్థ స్థానమందు కుజుడు, అష్టమమందు రాహువు, ఈ 3 గ్రహాలు కూడా ఒక రకమైనటువంటి వలయంలో చిక్కుబడిపోయి, అంటే ఎక్కడో అక్కడ స్ట్రక్ అయిపోతుంది పరిస్థితి. అంతా సజావుగా ముందుకు సాగుతూ ఉందిరా బాబు పోన్లే అనుకునేటువంటి టైంలో ఏడో ఒక చోట స్ట్రక్ అయిపోతుంది. సరే, ఈ వారంలో గత వారానికి ఈ వారానికి తేడా ఏంటి అంటే బుధుని యొక్క అనుకూలత. ఎప్పుడైతే చతుర్థ స్థానమందు బుధుడు ఉన్నారో అక్కడ కుజుడితోటి బుధుని యొక్క కలయిక కూడా గ్రహస్థితిపై ప్రభావాన్ని చూపెడుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సానుకూలంగా మారుతూ ఉంటాయి. బుధుడు లౌకికమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తూ, అంటే ఏదైనా ఒక పని మీద గతంలో మనకి భయం వేసి ఆ పని చేయలేకపోయాం అనుకోండి, ఈసారి బుధుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఓకే నువ్వు చేయలేకపోయో ఇంకొకటి చేతనే సరే ఆ పని చేయించాలి కదా అనేటువంటి విధంగా కొంత లౌక్యంగా ఒక పని పూర్తి చేయిస్తాడు. వీరిద్దరూ శత్రువులు చతుర్థ స్థానంలో కలయిక ఉండడం వల్ల కుజుడు స్తంభింపజేసేటువంటి వాటన్నిటిని కూడా బుధుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు 2వ స్థానమందు, బుధుడు చతుర్థమందు, చంద్రుడు 7వ స్థానమందు, తృతీయమందు రవి ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే కొంత సపోర్ట్ వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక పని మీరు పూర్తి చేయలేకపోయినా ఇంకొకళ్ళు ఎవరైనా మీకు సహాయం చేసేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. రెండవ విషయం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు విద్యా, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో కొంత ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆ విషయం పైన కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధనే చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం గ్రహగతులు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉండడము, జన్మరాశి యందు శుక్రుడు, 2వ స్థానమందు బుధుడు, తృతీయమందు కుజుడు, చంద్రుని యొక్క బలం, వీటితో కలుపుకుని గత వారంలో కూడా సింహరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయని మనం చెప్పుకున్నాము. ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ప్రధానంగా తృతీయ స్థానంలో కుజుడు యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం అనేటువంటి విషయమే చాలా ముఖ్యమైనటువంటిది. అటు కుటుంబపరమైనటువంటి విషయాలకు కానీ, 2వ స్థానంలో రవి ఉన్నప్పుడు కొన్ని నేత్ర సంబంధమైనటువంటి సమస్యలకు ఆయన కారణమవుతాడు. అలాగే ఏ పని చేసినప్పటికీ దానిలో నిష్ఫలం కృషి వాణిజ్య అన్నాడు. ఏ పని చేసినప్పటికీ దాంట్లో సారం ఏమి ఉండదు, కష్టపడుతూనే ఉంటారు. చివరికి వచ్చేసరికి ప్రతిఫలం ఆశించినటువంటి స్థాయిలో రానివ్వడు. ఈ రవిగ్రహం కానీ, సప్తమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి కానీ, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు అయితే నానా కార్య విరోధ శాత్ అనే చెప్పేశారు. ఇంకా ఏ పని చేయనివాడు అయినా నీకు ఏదైనా సరే ప్రతిబంధకాలు వస్తాయి అని. ఈ సింహరాశి వారికి ఏమవుతుంది, ఒక పని మొదలు పెడితే అది ముందుకు వెళ్ళేటువంటి విధానం మీదే ఈ గ్రహస్థితి ఇంపాక్ట్ చూపెడుతుంది. ఉదాహరణకి ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళాలనుకున్నారు, అది ఎన్ని మలుపులు తిరుగుతుందో మధ్యలో, చివరాఖరికి చేరుకుంటారు కానీ పుణ్యకాలం అంతా పూర్తి అయిపోతుంది, అంత టైం అయిపోతుంది, సమయానుకూలంగా వెళ్ళలేకపోతారు. ఇది ఒక్కటే ప్రధానమైన సమస్య. తప్పితే ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు. ఏమన్నా చిన్న అడపాదడపా వచ్చినా కూడా అనారోగ్య సమస్యలు అవన్నీ తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా ఏమి లోటు రాదు, సకాలంలో అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇవన్నీ పరిస్థితులు బాగున్నాయి సింహరాశి వారికి. వచ్చిందల్లా ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయలేకపోతారు, వృధా కాలక్షేపం అవుతుంది కొన్నిసార్లు ఏంటి, నేను ఓవర్గా స్ట్రైన్ అయిపోతున్నానేమో అని చెప్పి కావాలని పనులు చేయడం మానేస్తారు. స్వతహాగా బద్ధకం, కొంత అబ్బో మనం ఇంకా కష్టపడిపోయో ఇంకా చేయకూడదు అనేటువంటి తత్వానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వారంలో టైం మేనేజ్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి. అన్ని రకాలైనటువంటి పనులు సింహరాశి వరకు అవుతూ ఉంటాయి.
ఎవరేం మాట్లాడినా కూడా పట్టించుకోకండి. కొన్ని సందర్భాల్లో మాట పట్టింపులు వస్తాయి. వచ్చినప్పుడు జాగ్రత్తగా చాకచక్యంగా వాటిని దాటుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ వారం అంతా ప్రశాంతంగా నడుస్తుంది. కాబట్టి ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించాలి అంటే సింహరాశి వారు ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 2వ తారీఖు దాటాక రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు యోగిస్తారు. ఇదొకటి కొంత మంచి విషయం. అంటే వారం చివరిలో బుధుడు ప్రస్తుతానికి జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి ఆయన 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. రాశిలో ఉండేటువంటి ఆ దోషం, ముఖ్యంగా బుద్ధి చాంచల్యము అనేటువంటి స్థితి, అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఈ పని పూర్తి చేయాలి, క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది ఉండదు. దేహార్తి చిత్త సంతాప. దాంతోపాటుగా ఏమవుతుంది, ఈ అర్గళ దోషం ఏదైతే ఉన్నదో వ్యయస్థానమందు జన్మరాశి యందు 2వ స్థానమందు ఉన్నటువంటి పాపగ్రహ సంపత్తి పనులతోటి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. ఇక్కడ చూడండి, క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదు అన్నట్టుగా కష్టపడుతూనే ఉంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి కదా, అంటే ఏదైనా ఎర్నింగ్స్ ఉండాలి కదా, లేదా కనీసం ఏదైనా మనకి ఒక మంచి పొజిషన్ అయినా రావాలి. ఆ గ్రహస్థితి ఇది కాదు. ఎంతసేపు మిమ్మల్ని కష్టపెడుతూనే ఉంటుంది. ఓ పని చేయడానికి 10 సార్లు చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి నుండి ఈ బుధుడు కొంత బయటపడేస్తారు ఈ వారం చివరిలో. అంటే ఏదైనా ఒక పనిని చేయవలసి వస్తే అన్నిసార్లు చేయనక్కర్లా, కొన్ని సందర్భాల్లో గమ్మునే పూర్తయిపోతుంది. ఇది ఒక మంచి విషయం. రెండవది ఏంటి అంటే, ఈ రవి జన్మరాశి స్థితి, వ్యయస్థానమందు శుక్రుడు, 2వ స్థానమందు కుజుడు కూడా చేతిలో ₹1 ఉండనివ్వరు. ఖర్చు పెడుతూనే ఉంటారు. ఎక్కడి నుండి వస్తుందో డబ్బు తెలియదు, కానీ ఖర్చు పెడుతూనే ఉంటారు. ఆ విపరీతమైనటువంటి ఖర్చుకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలా అని వీళ్ళకి డబ్బు లేకుండా ఖర్చు పెట్టరు కదా, డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెడతారు. మరి అది ఎలా వస్తుంది అంటే 6వ స్థానంలో రాహు అప్పు రూపంలోనో ఇంకో రూపంలోనో ఇప్పిస్తూ ఉంటాడు. కాబట్టి అది ఒకటి మీరు ఛేదించగలగాలి. ఈ వారంలో రుణబాధల నుండి తగ్గించుకోవాలి. రుణబాధలు తగ్గాలి అంటే ఎక్కువ అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా అవసరమైన వాటికి ముందుకెడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. 2, తర్వాత కుటుంబపరమైనటువంటి విషయాలపై ఇంపాక్ట్ పడుతుంది. ప్రత్యేకించి మీ అతి కోపము, మాట తీరు వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాటి పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ విషయాలపైన కొంచెం అవగాహన కలిగి ఉంటే ఈ వారంలో కన్యారాశి వారు కొన్ని రకాలైనటువంటి అనర్థాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారు గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వీలున్నంత వరకు బుధవారం నాడు వినాయకుని ఆలయానికి వెళ్ళి చెరకు ముక్కను కానీ బెల్లాన్ని కానీ దానం చెయ్యండి. అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తి అవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థాన స్థితి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 6వ స్థాన స్థితి శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ప్రత్యేకించి చంద్రబలం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉన్నది. వారితో పాటు గురువు యోగిస్తూ ఉన్నారు. అయితే యోగించే గ్రహాల గురించి పక్కన పెడితే జన్మరాశి స్థిత కుజుడు, అలాగే వ్యయస్థాన స్థిత రవి, వ్యయస్థాన స్థిత బుధుడు, ఈ గ్రహాల తాలూకు పీడ చాలా అధికంగా ఉంటుంది. మిగతా గ్రహాలు అంటే యోగించేటువంటి గ్రహాల వల్ల ఏమవుతుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా కొన్ని పరిస్థితులు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఇంటర్నల్గా మనసుకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటివి ఏది దొరకదు తులారాశి వారికి. అది ఎక్కువ ఇబ్బంది పడిపోతుంటారు. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, అసంతృప్తికరమైనటువంటి జీవన విధానం ఉంటుంది. కుజుడు లగ్నమందు కుజుడు రాశి యందు ఉన్నప్పుడు జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం. గతంలో కూడా ఈ మాట చెప్పుకున్నాం. రాక్షసులు ఎలా పీడిస్తారో అలా పీడిస్తారు. ఏదైనా అసంతృప్తే. మనం ఇది కొనుక్కోవాలి, మనం కొనుక్కోలేకపోతున్నాం ఏంటి, లేదా ఏదైనా కొనుక్కున్నా ఇంతకన్నా మంచిగా కొనుక్కోవచ్చు కదా, లేదా నాకు కావాల్సింది కాదు ఏదో ఇంకోటి ఏదో కొన్నారు. ఇలా ఒక రకమైనటువంటి అసంతృప్తి భావన. వ్యయస్థానమందు రవి, మనం దాచిపెట్టుకున్న డబ్బు వీడికి ఎందుకు ఇవ్వాలి, మనం సంపాదించుకున్నాం కదా, మనం దాచుకున్నాం కదా, వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక బాధ. బంధురూపేణ ధనాన్ని ఖర్చు పెడతారు.
కుటుంబం రూపేణా ధనాన్ని ఖర్చు పెడతారు. మీకంటూ మీరు సొంతంగా చేసుకునేటువంటి ఏది ఉండదు అనేటువంటి భావన మాత్రం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు. అది ఒక్కటే ఈ వారంలో కొంత ఇబ్బంది పెడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇరిటేషన్ వస్తుంది. మనం ఎవరి మీద దీని గురించి అరవాలి? జరుగుతున్న పరిస్థితులన్నిటి మీద అవగాహన ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబం. ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగంలో తీసుకుందాం. ఎప్పుడో మనకి కష్టంలో సహాయం చేసినటువంటి వాడు వచ్చి వాళ్ళు నాకు సహాయం చేయని అడుగుతారు. నిజానికి మీరు సహాయం చేసే పరిస్థితుల్లో లేరు అని వాడికి తెలిసినా కూడా అడుగుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? మనం చెయ్యాలనే ఉంటుంది కానీ చెయ్యలేము. ఇది గిల్ట్ భావన కింద ఏర్పడుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి మానసిక సంఘర్షణలే ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి మినహాయించి. అటు శారీరకంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఇబ్బందులు ఏమీ ఉండవు. ఎక్కడైనా సరే జయించుకుని రాగలుగుతూ ఉంటారు. కానీ ఎక్కడో ఒక రకమైనటువంటి అసంతృప్తితోటే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. దాన్ని బయటపడడానికై ఎక్కువగా ఈ రాశివారు లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రవి బుధులు మాత్రమే యోగించేటువంటి గ్రహాలు. ఈ వారంలో చంద్రుడి యొక్క బలం కూడా చాలా తక్కువ. వ్యయస్థాన స్థిత కుజుడు నిద్ర పట్టనివ్వకుండా చేస్తారు. అంటే అసలు పడుకోనివ్వడు ఆయన. ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఒకటి తప్పిందిరా అనుకునేటప్పటికి ఇంకొకటి, లేదు మనకి జరగవలసినటువంటి మంచి ఇంకొకటికి జరిగిపోతూ ఉంటుంది. అరే ఈ పొజిషన్లో నేను ఉండాలి కదా, వాడికి వచ్చింది నాకు రావాల్సింది కదా అనేటువంటి భావన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే అష్టమ గురువు, అర్ధాష్టమ రాహువు, వ్యయస్థానస్థిత కుజుడు అవి మనసును దొలిచేస్తూ ఉంటారు ఈ గ్రహాలన్నీ. అంటే ఏంటి, మనం ఇంత సాధించాలనుకున్నాం మనకింత రాలేదే, మనం ఇలాగే అయిపోయామే, లేదు పక్కవాడి మీద కొంత ఈర్ష్యాభావాన్ని కూడా పెంపొందించేలా చేస్తుంది ఈ గ్రహస్థితి. లేదు కోపమైనా పెరిగిపోతూ ఉంటుంది. మనం ఎంత చేసినా మన జీవితం ఇలాగే అయిపోయింది అనేటువంటి భావన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానానికి గుర్తుపెట్టుకోండి, 5వ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, 5వ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు కార్యహానిర్ మనస్తాప జ్ఞాతివ్యాజ్య కలాపహం అన్నారు. కార్యహాని చేస్తాడు. అంటే ఒక పని తలపెడితే దానిలో ఆటంకాలను సృష్టిస్తారు. లేదు ఇంకొకటి ఏంటి, పోనీ ఎవరైనా మనకి సహాయం చేస్తారు అనుకుంటే ఆ సహాయం చేసే వాళ్ళని ఇంకొకటి చెడగొడుతూ ఉంటాడు. అంటే మన పక్కనే ఉంటూ మనకి గోతులు తీసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అలాగే వ్యయస్థాన స్థిత కుజుడు వల్ల ఎక్కువ డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. మనం పలానా దానికి ఇంత డబ్బును పెట్టుకున్నాం, పోనీ ఎంతలో అయిపోతుంది అనుకున్నాం, అది పెరిగిపోతూ ఉంటుంది బడ్జెట్. ఇలా అటు మానసికంగాను శారీరకంగాను అలాగే ఈ ఆర్థికంగాను కూడా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది ఈ గ్రహస్థితి వల్ల. వృశ్చిక రాశి వారికి ఈ రకమైనటువంటి భావనలు అధికంగా ఉంటాయి. అయితే లాభంలో రవి బుధులు ఉన్నంత కాలమును ఏదో ఒక రకమైనటువంటి బలం నడిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పోలే ఎప్పటికైనా మనం బయటపడతాం, ఎప్పటికైనా మన గ్రహస్థితి బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఒక్కొక్కటిగా మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కానీ వృశ్చిక రాశి వారిని ప్రధానంగా ఈ 3 గ్రహాలు పీడిస్తున్నాయి. ఎంత దారుణంగా పీడిస్తున్నాయి అంటే అది వాళ్ళు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. గురుడు కానీ, కుజుడు కానీ, రాహువు కానీ. ఆ 3 గ్రహాల యొక్క పీడ నుండి బయటపడడానికి ఒక అవకాశం ఏంటి అంటే జాతకంలో దశలు బాగుంటే ఓవర్కమ్ అయిపోతాయి. జాతకంలో కూడా దశలు పాడైపోయి అనుకోండి ఇంక వర్ణనాతీతంగా ఉంటుందంటే వాళ్ళ మాట ఎవరు వినరు, వాళ్ళకి ఎవరు సహాయం చేయరు, ఒంటరిగానే జీవితాన్ని లాక్కెళ్ళాలి. అలాగే దైవికంగా దీన్ని తప్పించుకోవడానికి ఎక్కువ గోసేవ చేసుకుంటూ ఉండండి. సమస్త దేవతామూర్తి గోవే. అలానే ఆవుకి ఏది పడితే అది పెట్టకుండా ఆ ఉన్నటువంటి ప్రాంతాన్ని శుభ్రం చేస్తూనో నీళ్లు పోయడమో లేకపోతే గడ్డి కోసి వేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా చాలా మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం ఉన్నది. అలాగే బుధబలం ఈ వారం పెరుగుతూ ఉన్నది. దశమంలో ఉండేటువంటి రవిగ్రహం యోగిస్తూ ఉన్నారు. గురుబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి గ్రహణానంతర పరిస్థితులు మనం చెప్పుకుంటూ వస్తున్నాం, చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు. అలాగే లాభస్థాన స్థిత కుజుడు యోగిస్తూ ఉన్నారు. అంటే 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ వారం చివరిలో కూడా బుధుడు లాభస్థానంలోకి వెళుతూ ఉన్నారు. అంటే రవి, బుధ, కుజ,
గురు చంద్రగ్రహాల తాలూకు అనుకూలతల వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతూ ఉంటాయి. ఒకటి ప్రధానంగా ఉన్నత పదవీ ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి పదవి సంప్రాప్తం అవుతుంది. మీరు గమనించండి, ఈ మార్చి నెల ఏప్రిల్ దాటిన తర్వాత నుండి ఉన్నటువంటి గ్రహగతులు ధనురాశి వారికి కొంత ఫేవర్గానే ఉన్నాయి. అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కూడా చాలా యోగిస్తుంది. ముఖ్యంగా ఒక పదవి కోసం, ఉద్యోగంలో పదవి కోసము, సమాజంలో పదవి కోసం కష్టపడుతూ ఉండేటువంటి ధనురాశి వాళ్ళకి ఈ గ్రహస్థితి బాగా పనిచేస్తూ ఉంటుంది. ఒకటి. రెండవది గుర్తింపు. నాకు పలానా అవార్డు రావాలి, పలానా గుర్తింపు రావాలి, పలానా సంస్థ తరఫు నుండి నేను ఇలా చేశాను అనేటువంటి ఒక ఇది రావాలి అనేటువంటి తపనతో ఉంటారు కొంతమంది. వారికి కూడా ఆ గుర్తింపు లభిస్తుంది. లేదు, మీరు రాసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరైనటువంటి మార్కులు వస్తాయి అంటే మీకు ఎలివేషన్ దొరుకుతుంది జీవితంలో. అలాగే కుటుంబపరమైనటువంటి శ్రద్ధ, కుటుంబ పరంగా మీకు జరగవలసిన అన్నీ కూడా సకాలంలో జరుగుతూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలు, లేదా మీ సంతానము, లేదా మీరు ఎవరికైనా మీ తల్లిదండ్రుల ద్వారా మీకు వచ్చేటువంటివి, సంక్రమించేటువంటివి అన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ కోర్టు కేసులు, రుణబాధలు, శత్రుబాధలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహస్థితుల్లో ఈ వారంలో ధనురాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నది. జాతకంలో దశాంతర దశలు కూడా యోగిస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. దశలు అంతర్దశలు జాతకంలో బలహీన పడిపోతే ఈ గ్రహస్థితి అంత వర్కౌట్ అవ్వదు, అంత గొప్ప ఫలితాన్ని చూపించదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ధనురాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు కొంచెం మిశ్రమంగానే ఉన్నాయి. కొంతమంది పాపం మకర రాశి వారు కామెంట్ రూపంలో కూడా పెడుతున్నారు, ఈ గ్రహస్థితిలో ఏం మార్పు లేదు, ప్రతి వారము మీరు ఒకటే విషయాన్ని చెప్తున్నారు అని. ఇక్కడ గ్రహగతుల్లో ఏదైనా వ్యత్యాసం కనబడుతోంది అనుకోండి, అప్పుడు మనకి ఏదైనా మార్పు ఉంటుంది. ఉదాహరణకి ఈ వారంలో చూడండి, బుధుని యొక్క మార్పు ఉన్నది. దశమ స్థానంలోకి బుధుడు మారుతూ ఉన్నారు. కుజబుధుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి యోగించేటువంటి గ్రహాలు ఏమున్నాయి? ఒక్క రాహుగ్రహం మినహాయించి, చంద్రుడు మినహాయించి, శుక్రుడు మినహాయించి యోగించేటువంటి గ్రహాలు ఏమీ లేవు. అందులోనూ గ్రహణానంతరం రాహు ఇచ్చేటువంటి ఫలితాల్లో కూడా మార్పులు కనబడుతూ ఉన్నాయి. అంటే కేవలం శుక్రగ్రహము, చంద్రగ్రహము ఇచ్చేటువంటి ఫలితాల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అలాంటప్పుడు పరిస్థితులు వైవిధ్యంగానే కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి కనబడుతూ ఉంటుంది, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి కనబడుతూ ఉంటుంది. అంటే పలానా ప్రోగ్రామ్కి మనం ఎంత ఫిక్స్డ్గా డబ్బు అట్టే పెట్టుకుంటే ఆ డబ్బు కన్నా ఎక్కువ ఖర్చు కనబడుతూ ఉంటుంది. అప్పటికప్పుడు డబ్బు ఎలా వస్తుంది అనేటువంటి దాని మీద కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి చిన్న విషయం నుండి పెద్దదాని వరకు కొంత ఒత్తిడి, అంటే ఆ టెన్షన్ అనేటువంటిది సాధారణంగా ఈ రాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది. దానికి ఏంటి అంటే కొంత సహాయం చేసేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ మకర రాశి వారికి ఈ గ్రహగతుల్లో పలానా గ్రహం విపరీతంగా యోగిస్తుందని చెప్పడానికి లేదు. ఇంకా పీడించేటువంటి స్థాయిలో ఉన్నాయి గ్రహాలు. ఉన్న శనేశ్వరుడల్లా వక్రగతిలోకి వెళ్ళిపోవడం వల్ల ఆయన అనుకూలత కూడా తగ్గిపోయింది. కాబట్టి ఈ రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితి స్తబ్దుగా ఉన్నది. దాన్ని అంగీకరించవలసినటువంటి విషయం అది. కావాలంటే మీరు ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక చిన్న పని ప్రారంభం చేస్తే దానిలో అనేక రకాల ఆటంకాలు వస్తాయి. దాన్ని దాటుకుని ముందుకు వెళితే పని కొంచెం నిదానంగా సాగుతూ ఉంటుంది. అంత స్పీడ్ ఉండకపోయినా కొంతకాలానికైనా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఇక్కడ కావాల్సింది విల్ పవర్. స్వతహాగా మకర రాశి వారు ఎక్కువగా కష్టజీవులు. దానికి ఇంకా కొంచెం కష్టాన్ని యాడ్ చేయవలసి వస్తుంది, ఏదైనా ఫలితం వస్తుంది. కాబట్టి ఇందులో అదృష్టాన్ని కోరుకోకుండా, ఈజీ మనీ కోసం ఆలోచించకుండా కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి ముందుకు వెళితే మాత్రం సక్సెస్ అవుతారు. అది ఈ గ్రహస్థితి వల్ల అవుతుంది. ఇంకా దైవ బలం కూడా మనకి పెంపొందించుకోవడానికై ప్రత్యేకించి ఈ అష్టమ స్థాన స్థిత కేతు గ్రహ దోషాన్ని పోగొట్టుకోవడానికి, అలాగే ఈ మిగతా 9వ స్థానమందు ఉండేటువంటి రవి దోషాలు పోగొట్టుకోవడానికి విచారే నవమే రవౌ అన్నది శాస్త్రం. ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి. విఘ్నేశ్వరుని ఆరాధన వల్ల మంచి చేకూరుతూ ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి సాధారణంగానే ఉన్నది.
యోగించేటువంటి గ్రహాల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు, గురుచంద్రులు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. ప్రధానంగా పీడించేటువంటి గ్రహాలు మాత్రం రాహు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉన్నారు జన్మరాశిలో. ఏలినాటి శని యొక్క బాధ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి అష్టమమందు రవి బుధులు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ గమనించండి, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కన్నా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్నది. ఎప్పుడైతే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుందో, ఉదాహరణకి అష్టమంలో ఉండేటువంటి రవి దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ, అనవసరమైన తగువులు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఇలా టైము, ఎనర్జీ, డబ్బు మూడు కూడా వృధాగా పోయేటువంటి పరిస్థితులకి గ్రహస్థితి కారణమవుతుంది. ఎందుకు నెగిటివ్ చెప్తాము అంటే దాని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని. ఉదాహరణకి ఈ రోజు ఉంది, ఈ రోజు ఏదైనా మనం కష్టపడితే రేపు అలనాటికి ఉపయోగపడుతుంది అన్న భావన కుంభరాశి వాళ్ళకి ఉండదు. ఈ రోజుని ఎలా కాలక్షేపం చేద్దాం, ఈ టైంని ఎలా టైం పాస్ చేద్దాం అనేటువంటి దాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అమ్మయ్య ఈ గడిస్తే చాలు, ఈ గంట గడిస్తే చాలు, మనం వెళ్ళిపోతాం, ఈ గంట సేపు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ధోరణితో మాత్రం ఉండకూడదు. ఇప్పుడు వేస్ట్ చేసేటువంటి ప్రతి నిమిషము కూడా భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా కాలాన్ని వృధా చెయ్యకండి. గురువు యొక్క అనుకూలత ఉన్నప్పుడు ఏదైనా కొత్తగా నేర్చుకోండి. ఎందుకంటే ఏదైనా ఈజీగా గ్రాస్ప్ చేసేటువంటి స్థితిగతులకు ఆయన కారణమవుతారు. తొందరగా ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవడమో, లేదా మనకి జీవితంలో పనికొచ్చేటువంటిది ఏదైనా నేర్చుకోవడమో, ఇటువంటి వాటికి గురుడు కారణం. అయితే ఇక్కడ మిగతా గ్రహస్థితి ఇతర యావిగేషన్స్ మీదకి దృష్టి పోనిస్తూ ఉంటుంది. దాన్ని నియంత్రించుకుంటూ ఉండాలి. అలాగే మీ చుట్టూ ఉండేటువంటి వలయం, మీ స్నేహితులు, సమూహం, ఇవన్నీ కూడా మీకు అంత అనుకూలించేటువంటివి కాదు. ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి మీరు ఏదైనా వాళ్ళకి సహాయం చేయాలో తప్పితే వారి నుండి మీకు సహాయం అంటూ ఏది రాదు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాలన్నీ కూడా మధ్యస్థంగానే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఉద్యోగం మారవలసి వచ్చినప్పుడు ఇంకొకటి చేతిలో ఉంటేనే మారాలి తప్పితే అన్యత్రా దాని గురించి మీరు ఆలోచించకూడదు. చేస్తూ ఉన్నటువంటి దాని మీదే శ్రద్ధ పెడుతూ ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి చంద్రుడు ఈ వారంలో ప్రధానంగా యోగించేటువంటి గ్రహం. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం వ్యతిరేకించేటువంటి స్థానాల్లోనే ఉన్నాయి. ఉదాహరణకి ఏలినాటి శని, వ్యయస్థానస్థిత రాహువు, అర్ధాష్టమ గురుడు, అలాగే షష్ఠ స్థానమందు శుక్రుడు, భృగు షట్కము, సప్తమ రవి, సప్తమ బుధుడు, అష్టమ స్థానమందు కుజుడు, వ్యయస్థానమందు రాహువు. అంటే ఎందుకు ఒక్కొక్క గ్రహం గురించి చెప్పవలసి వస్తుంది అంటే, ఉన్న గ్రహాలన్నీ కూడా ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు గోచారంలో అనుకూలించేటువంటి పరిస్థితులు తక్కువ, అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. అందుకని ఎప్పుడైనా సరే ఏదైనా మనం ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు దాని మీద పూర్తిగా అవగాహన ఉంటేనే కానీ మనం అందులోకి దిక్కకూడదు. ఎప్పుడైనా ముందు జాగ్రత్త చర్యలు. జ్యోతిష్యం అన్నది ఉన్నది అంటే మనకి ఉండేటువంటి గ్రహస్థితి, మన టైం ఎలా ఉన్నది. మీనరాశి వారి యొక్క టైం అంత బాగా లేదు. అంటే సమయం అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేసినా మనది చెల్లుబాటు అవ్వదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మొండిగా ఒక ప్రవాహానికి ఎదురు ఈదుదాము అనుకుంటే మనలో శక్తి ఉన్నంత వరకు ఈదగలుగుతాం తప్పితే ఇందులో భగవంతుడి యొక్క సపోర్ట్ ఉండదు, కొట్టుకుపోవడమే. ఆ ప్రవాహం ఉధృతి తగ్గాలి, ఆ కాలగతి మారాలి, ఆ నెగటివ్ గ్రహస్థితి మారాలి. ఆ మారేంత వరకు మన టైం ఇలాగే ఉన్నది, కొంచెం బాగా లేదనుకుని మెల్లిగా ప్రయత్నాలు చేయండి. ప్రయత్న లోపం లేకుండా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎదగడానికి, జీవితంలో వివాహ విషయాల్లో లేదా కుటుంబ సంబంధమైన విషయాలు అన్నిట్లోనూ కూడా స్లోగా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏది మొదలుపెట్టినా ఇబ్బంది పెట్టేటువంటి విధానంలో, ఒక్కొక్కసారి మొదలు పెట్టడానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి విషయంలో మనల్ని బాధిస్తూ ఉన్నటువంటి తరుణంలో భగవంతుడి పాదాలు పట్టుకుని కొంత ఈ గ్రహస్థితి మారేంత వరకు కూడా ఎదురు చూసి నిరీక్షించి సహనము, ఓపిక అనేటువంటి 2 ఆయుధాలను చేతిలో పట్టుకుని ముందుకు వెళుతూ ఉండడమే మీనరాశి వాళ్ళ పని. కొంతకాలం టైం పడుతుంది, అప్పుడు గ్రహస్థితి మెరుగుపడుతుంది. ఉదాహరణకి ఒక చిన్న క్లూ ఇస్తాను. అక్టోబర్ 12 దగ్గర నుండి యోగం పట్టబోతూ ఉన్నది. దాని గురించినటువంటి వీడియో కూడా త్వరలో చెప్పుకుంటాం. అయితే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితి మాత్రం కొంత సాధారణంగా ఉన్నది అని దృష్టిలో పెట్టుకోండి. ఆ తదుపరి గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు
దత్తుడి పాదాలు పట్టుకోండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనము, స్తోత్ర పారాయణము చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.